హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మహా న్యూస్ వంశీ గారు రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద విపరీతంగా ఆయన మీద విరుచుకుపడుతున్నారు అని చెప్పాలి. దీని మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆయన మీద ఆ ఛానల్ మీద ఫిర్యాదులు చేస్తున్నటువంటిది. మహా న్యూస్ అంటే జనసేన పార్టీకి చాలా సపోర్ట్గా ఉంటారు కదా. మహా న్యూస్ వంశీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అత్యంత సన్నిహితంగా ఉంటారు కదా. మరి ఆయన మీద ఎందుకు కేసులు పెడుతున్నారు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎందుకు ఫిర్యాదు చేశారు అనేది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. నకరికల్లు పోలీస్ స్టేషన్లో జనసేన ఫిర్యాదు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బత్తిరి శ్రీనివాసరావు మహా న్యూస్ ఛానల్ పైన చైర్మన్ వంశీకృష్ణ పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ మీద ఏదో కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని అక్కడ ఇలా మిగతా కొన్ని చోట్ల కూడా ఇలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 4-5 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మీకు ఆ వివరాలు కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఒకసారి చూడండి. ఒక్కొక్క చోట ఆయన మీద వివరంగా ఏమేమి కేసులు పెట్టారు అనేది కూడా మీకు ఒకసారి చెప్తాను. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీకి సంబంధించి ఒకళ్ళు వైసీపీ కోవర్ట్ అని చెప్పి బాలినేని గారి మీద ముద్ర వేస్తున్నారు. ఎక్కడా కూడా నిజాలు చెప్పకుండా అవాస్తవాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారని చెప్పి కేసు పెట్టడం జరిగింది. అలాగే ఇంకొక పోలీస్ స్టేషన్లో కూడా కాకినాడ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా సిఐ గారికి ఫిర్యాదు అందజేసినటువంటి పరిస్థితి. ఇదేమో ఎర్రగొండపాలెం, ఇది కాకినాడ. ఇలా అనేక చోట్ల మహా న్యూస్ వంశీ గారి మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి. మహా న్యూస్ అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గరగా ఉండేది, జనసేన పార్టీకి సంబంధించిన అని చాలా మాట్లాడుతూ ఉంటాం. కాకపోతే ఆయన మరి ఎందుకనో ఏంటో తెలియదు, కంప్లీట్గా ఇప్పుడు బాలినేని గారిని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఏమైనా ఆయన కోవర్ట్ అని కానీ ఆయన మీద ఏమన్నా అవినీతి ఆరోపణలు ఉన్నాయని కానీ ఏమన్నా చూపించారంటే చూపించకుండా అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఆయన మీద కొవ్వొట్టేసి పెద్ద స్థాయి నాయకులు ఎవరో కూడా జనసేనలోకి రాకుండా ఉండేందుకు ఒక కుట్రపూరితమైనటువంటి ప్రసారాలు చేస్తూ అవాస్తవాలు మాత్రమే ప్రసారం చేస్తూ ఆ ఒక కుట్రపూరితంగానే పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన మీద ఆయన ముఖ్యంగా బాలినేని గారిని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు అనేది కొంతమంది వాదనగా మనం అయితే చెప్పాలి. నేను మీ కాకినాడ సిటీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. మహా న్యూస్ మనలో వంశీకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు బాలినేని గారి మీద మాకు చాలా బాధాకరంగా అనిపిస్తున్నాయి. కూటమిని విచ్ఛిన్నం చేసే శక్తిగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఒక జర్నలిస్ట్ ముసుగేసుకుని రాజకీయ నాయకుడిలా కూటమి కార్యకర్తలు బాధపడుతున్నారు. ఆయన వల్ల బాలినేని గారు కోవర్ట్ అంటూ మాట్లాడుతున్నారు. పూర్తిగా ఆ జర్నలిజం ముసుగన్నా తీసి మీరు రాజకీయాల్లోకి వచ్చి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందేమో. ఇంకో విషయం, మీ విషయంలో మీరు ఏదీ మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన శ్రీరెడ్డిని, కత్తి మహేష్ని మీ స్టూడియోలో పెట్టి మీరు ఇంటర్వ్యూ చేసి అట్లంతా హైలైట్ చేశారు. ఆయన మీద ఎన్ని విమర్శలు గుప్పించేలా మీరు చేశారో, ఎంత హైలైట్ చేశారో అవన్నీ గుర్తున్నాయి. మీరు మళ్ళీ అదేవిధంగా మా జనసేనలో కార్యకర్తల కోసం మాట్లాడి మా పార్టీకి బలంగా ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని వైసీపీ కోవర్ట్ ముద్ర వేసి మా పార్టీకి దూరం చేసి మా కళ్యాణ్ గారికి పక్కన రాజకీయంగా బలంగా ఎవరు లేనట్టు చేద్దాం అనుకుంటున్నాం. ఇలా చాలామంది అయితే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లు ఎర్రగొండపాలెం నుంచి కూడా ఇక్కడ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మహా న్యూస్ వంశీ గారి పైన అనేక ఫిర్యాదులు అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఆయన పవన్ కళ్యాణ్ గారికి క్లోజ్గా ఉండేటువంటి ఒక ముసుగులోనే, దగ్గరగా ఉండేటువంటి ఒక దాంతోనే జనసేన పార్టీకి నష్టం చేకూరేటువంటి కార్యక్రమాలు. ఎవరో కూడా పెద్ద స్థాయి నాయకులు బాలినేని గారు లాంటి వ్యక్తులు ఎవరో కూడా జనసేన లాంటి పార్టీలోకి రాకుండా ఉండేందుకు ఒక బలమైనటువంటి వ్యూహాత్మకంగా జనసేన పార్టీకి మిగతా నాయకులందరినీ కూడా దూరం చేసే విధంగా ఒక కుట్రపూరితమైనటువంటి ప్రసారాలు చేస్తూ కొవ్వొట్టు అనేటువంటి ముద్రలు వేస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి వార్తగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి మనం క్లియర్గా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఎక్కడా కూడా వాస్తవాలు లేకుండా ఇలా ప్రచారం చేయటం, అతని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కోరటం. ఎవరైతే ఇప్పటివరకు జనసేన పార్టీకి సపోర్ట్గా ఉన్నారు అని ఆయన అనుకున్నారో అదే జనసేన పార్టీ నుంచి ఇప్పుడు ఆయన మీద రివర్స్
ఆయన నిన్న చేసేటువంటి వరుస కార్యక్రమాలకి సంబంధించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం దీని మీద జనసేన పార్టీ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా మహాన్యూస్ వంశీ గారికి సంబంధించినటువంటి ఆయన జన్మదినానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా కూడా ఆయనకి విషెస్ తెలిపినటువంటి పరిస్థితి గతంలో కూడా ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ ఛానల్కి సంబంధించినటువంటి ఏవైనా వేడుకలు ఉంటే అక్కడ కూడా ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యి మరి ఆయనకి మద్దతు పలికినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎలా తీసుకుంటుంది, మహాన్యూస్ అసలు రంగు ఇదేనా అనేటువంటి ఆలోచన కూడా ఇప్పుడు జనసేన పార్టీ వర్గాల్లో కనిపిస్తుంది. అంటే సమయం కోసం వేచి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద విషం చిమ్మేందుకు అని కూడా కొంత ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి దీని మీద మహాన్యూస్ కూడా ఎలా స్పందిస్తుంది అనేది కూడా మనం చూడాలి. నేను మీ ఆలవిల్ రానా, కాకినాడ సిటీ జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. మహాన్యూస్ మనలో వంశీకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు బాలినేని గారి మీద మాకు చాలా బాధాకరంగా అనిపిస్తున్నాయి. కూటమిని విచ్ఛిన్నం చేసే శక్తిగా ఆయన మారుతున్నాడు అనిపిస్తుంది. ఒక జర్నలిస్ట్ ముసుగేసుకుని రాజకీయ నాయకుడిలా కూటమి కార్యకర్తలు బాధపడుతున్నారు ఆయన వల్ల, బాలినేని గారు కోవర్ట్ అంటూ మాట్లాడుతున్నారు. పూర్తిగా ఆ జర్నలిజం ముసుగన్నా తీసి మీరు రాజకీయాల్లోకి వచ్చి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందేమో. ఇంకో విషయం, మీ విషయంలో మేము ఏదీ మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన శ్రీరెడ్డిని, కత్తి మహేష్ని మీ స్టూడియోలో పెట్టి మీరు ఇంటర్వ్యూ చేసి అట్లంతా హైలైట్ చేశారు. ఆయన మీద ఎన్ని విమర్శలు గుప్పించేలా మీరు చేశారో, ఎంత హైలైట్ చేశారో అవన్నీ గుర్తున్నాయి. మీరు మళ్ళీ అదేవిధంగా మా జనసేనలో కార్యకర్తల కోసం మాట్లాడి మా పార్టీకి బలంగా ఎవరైతే మారుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని వైసీపీ కోవర్ట్ ముద్రేసి మా పార్టీకి దూరం చేసి మా కళ్యాణ్ గారికి పక్కన రాజకీయంగా బలంగా ఎవరు లేనంటూ చేద్దాం అనుకుంటే రోజులు మారాయి. వంశీకృష్ణ, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మాట్లాడిన మాటలకి నీ మహాన్యూస్ టీఆర్ఎస్ఎల్ ఆల్రెడీ బద్దలు కొట్టి నీ చెంపలు ఎలా అయితే వాయిద్దాం అనుకున్నారో అప్పుడు మిస్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఇకనైనా మా కూటమి ప్రభుత్వాన్ని నువ్వు జర్నలిజం చేసుకుంటూ నీ న్యూస్ పరంగా నువ్వు హైలైట్ చేసుకుంటూ నిన్ను భజన చేసుకుంటా పర్లేదు, కానీ మా ఇంటర్నల్ విషయాల్లో మా నాయకుల్ని, మా పవన్ కళ్యాణ్ గారు కండువేసి ఆహ్వానించిన బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తిని, 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా చేసిన వ్యక్తిని నువ్వు ఎలా బహిరంగ విమర్శిస్తూ కూర్చుంటే చూస్తూ ఊరుకోం. చెప్తున్నావు, ఇదే నీకు ఆఖరి వార్నింగ్. నువ్వు ఇదే కంటిన్యూ చేసుకుంటూ వస్తే మొన్న వాళ్ళు నీ ఆఫీస్ బదులు కొట్టడం కాదు, నీ సంగతి చూస్తాను, నీ ఎంత తెలుస్తాను. ఈ విధంగా నేను చెప్తున్నాను. జై హింద్. మీడియా మిత్రులకి నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే కార్యకర్తల కోసం అన్యాయం జరుగుతుందని కూటమి నాయకులకు తెలియజేస్తే ఆ కూటమి నాయకులు అవి సర్దుదిద్దుకుంటామని అధిష్టాన నాయకులు చెప్పారు. కానీ కూటమికి సపోర్ట్ చేస్తున్నట్టు కొన్ని మీడియా సంస్థ అయినటువంటి మహాన్యూస్లో అతను ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తక్కువ చేసి మాట్లాడటం కాకుండా అతను వైసీపీ కోవట్ అని పదే అతను ఛానల్లో వేయించుకుంటున్నాడు. అతను కూటమి ఇంకా 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కూడా అధికారం ఉండాలి, కూటమిలో అందరు నాయకులు, అందరు కార్యకర్తలు అందరికీ న్యాయం జరగాలని పదే చెబుతూ ఉన్నాడు. కానీ ఇతను మహాన్యూస్ వంశీ జగన్ మీద ప్రేమ ఎక్కువయ్యి కూటమిని విచ్ఛిన్నం చేయడానికి జనసేన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఇంతకుముందు ఏదైతే మన జిల్లాకు చెందినటువంటి కిలార్ రోసయ్య గారిని కూడా ఇలానే ఇబ్బంది పెట్టారు. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే ఈ ప్రచారాలు చేస్తున్నాడో ఇతను వీటి వెనక ఎంత డబ్బులు తీసుకుంటున్నాడో, ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తున్నాడో అని ఈ మొత్తం మాకు తెలుసు. కానీ మేము పోలీస్ వారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. వీటి వెనకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష తప్పకుండా పడిద్ది. ఇంకొకసారి కనుక మా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు తక్కువ చేసి మాట్లాడినా కానీ ఎక్కడన్నా కించపరిచినట్లు కానీ ఫేక్ ప్రచారాలు చేస్తే బోరుగడ్డ అనిల్ అయితేనేమి, రామ్ గోపాల్ వర్మ అయితేనేమి, ఎలా అయితే వాళ్ళకి పట్టిన గతో మీకు కానీ పట్టిద్ది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకా జన సైనికులు ఊరుకునే ప్రసక్తే లేదు. మా నాయకుల గురించి